ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్త గురుదత్త జయ దత్త. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు సాధువాదాలు చెల్లించుకుంటూ మనం నిన్న 38వ భాగంలో దత్తాత్రేయ స్వామి కార్తవీర్యార్జునుడికి చేసినటువంటి జ్ఞాన బోధ చెప్పుకుంటున్నాం. అందులో ఇప్పుడు 39వ భాగంలో బ్రహ్మ సాక్షాత్కారం నీకు కలిగిస్తాను మహారాజా అంటున్నాడు స్వామి. దానికి కావలసినటువంటి సాధన సంపత్తి చెబుతాను, సావధాన చిత్తంతో విను అన్నాడు. నిత్యానిత్య వస్తు వివేకం కావలసిన సాధన సంపత్తి చెబుతున్నాడు. మొదటిది నిత్య అనిత్య వస్తువుల యొక్క వివేకం. ఇది నిత్యం, ఇది అనిత్యం అనేటువంటి జ్ఞానం. ఫలభోగ విరక్తి. ఏవైతే భోగాలు మనకు అందుబాటులో ఉన్నాయో, ఇంద్రియాల ద్వారా అనుభవిస్తున్నామో, వాటి పట్ల విరక్తిని పొందటం. అలాగే శమము దమము ఇట్లాంటి యొక్క సంపదని పోగు చేసుకోవటం. శమము అంటే అంతరింద్రియ నిగ్రహం, దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. అలాగే ముముక్షత్వం అంటే మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఒకానొక తీవ్రమైనటువంటి భావన. వీటిని సాధన చతుష్టయము అంటారు. అంటే ఈ 4 సమకూర్చుకొని ఒక సద్గురువుని ఆశ్రయించాలి. ఆ తరువాత శ్రవణము, ఆ శ్రవణం చేసిన దాన్ని మననం చేసుకోవటం, ఆ మననం చేసిన దాన్ని నిధిధ్యాస అంటే మనస్సులో బాగా నిలబెట్టుకోవటం, అనుష్ఠానం చేయటం. దాన్ని కేవలం శ్రవణం చేస్తే ఉపయోగం లేదు. ఈ చెవులో వింటాం, ఆ చెవులో వదిలేస్తాం. ఆ విన్న దాన్ని మననం చేసుకోవాలి. ఆ మననం చేసిన దాన్ని బుద్ధికి పట్టించాలి. అదే నిధిధ్యాసనం. ఆ నిధిధ్యాసన చేసిన దాన్ని ధారణ చేయాలి. ఈ పని చేయాలి. ఆ తరువాత దయాళుడైనటువంటి సద్గురువును తత్వమసి వంటి మహావాక్యాలని ఉపదేశం పొందాలి. ఆ సద్గురువే ఉపదేశిస్తాడు నీకు. తత్వమసి, ఇది మహావాక్యం. అంటే అది నీవై ఉన్నావు అని. ఏది అది అంటే ఆత్మ. దీనిని మహావాక్యము అంటారు శాస్త్రంలో. వాటి యొక్క అర్థాన్ని బాగా గురువు దగ్గర చెప్పించుకొని, ఆ తర్వాత నువ్వు కూడా నీ మనస్సులో చర్చించుకుని, ఆ తరువాత ధారణ చేయాలి. దీనిని శ్రవణము అని పిలుస్తారు. శ్రవణం తదితి ప్రోక్తః అవధారణ లక్షణం. ఈ మహావాక్యాన్ని ముందు క్లుప్తంగా చెబుతాను విను అంటున్నాడు కార్తవీర్యార్జునుడు. శ్రవణం తదితి ప్రోక్త అవధారణ లక్షణం. ఇది ఒక మహావాక్యం. తత్ అనేటువంటి పదంతో పరబ్రహ్మని, త్వం అనేటువంటి పదంతో
జీవుణ్ణి చెప్పి అసి అనేటువంటి పదంతో ఈ రెండింటి యొక్క ఐక్యాన్ని బోధిస్తుంది తత్వమసి అనేటువంటి మహావాక్యం. తత్ అనేది పరోక్షం, త్వం అనేది సన్నిహితం, దగ్గరే ఉంటుంది. త్వమ్మును ఉద్దేశించి తత్పదాన్ని చెప్పింది వేదం. అంటే త్వం అనేది పదార్థమైనటువంటి జీవుడు సంసారంలో ఉంటాడు. తత్పదార్థమైనటువంటి పరబ్రహ్మం సంసారానికి విరహితంగా ఉంటుంది. మరి ఇవి రెండూ ఏకమవడం ఎట్లా అనే కదా నీకు అనుమానం. దాని గురించి చెబుతాను, శ్రద్ధగా విను అంటున్నాడు దత్తస్వామి. దేవదత్తుడు అనేటువంటి వాణ్ణి ఎప్పుడో ఎక్కడో చూశావు అనుకుందాం. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ముసలివాడైనటువంటి ఆ దేవదత్తుణ్ణి మరొక చోట ఎక్కడో మళ్ళీ చూశావు అనుకో. ప్రదేశం, అవస్థ, యవ్వనం, ముసలితనం ఇవన్నీ కూడా విడిచిపెట్టి ఆ దేవదత్తుడు ఇతడే అని గుర్తిస్తున్నావా లేదా? నువ్వు ఎప్పుడో చూశావు, కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, ఇప్పుడు ముసలివాడైపోయినాడు, అయినా కూడా గుర్తుపడుతున్నావు నువ్వు. అట్లాగే ఇక్కడ కూడా తత్ త్వం అనేటువంటి పదార్థాలని గుర్తించాలి. త్వం అనేటువంటి పదానికి సంసారి అనేటువంటిది వాచ్యార్థం. వాచ్యార్థం అంటే ఏంటి? పదానికి ఉండేటటువంటి అర్థం. అయితే మాయావృతుడైనటువంటి ఆ సంసారి కర్త, భోక్త, సుఖి, దుఃఖి అన్నీ తానే అని చెప్పబడుతున్నాడు. నిజంగా గనక మనం ఆలోచిస్తే సచ్చిదానంద స్వరూపుడైనటువంటి పరబ్రహ్మమే సంసారి. ఇది కూడా వాచ్యార్థమే. ఇంకా తత్పదానికి వాచ్యార్థం సర్వజ్ఞుడైనటువంటి శివుడు. అంటే మాయావృతమైనటువంటి పరబ్రహ్మం సృష్టి, పోషణ, లయము మొదలైనటువంటి కార్యాలు చేస్తూ ఈశ్వరుడైనాడు. ఈశ్వరుడు అంటే నియామకుడు. కాబట్టి ఒక అంశం చిద్రూప బ్రహ్మం, ఇది లక్ష్యార్థం. రెండవ అంశం సర్వజ్ఞ పరమేశ్వరుడు, ఇది వాచ్యార్థం. ఇప్పుడు రెండింటిలో రెండవ అంశాలుగా ఉన్నటువంటి వాచ్యార్థాలను గనక మనం తొలగిస్తే రెండింట్లో మిగిలిపోయేది లక్ష్యార్థమైనటువంటి ఒకే ఒక్క పరబ్రహ్మం. ఇలా అల్పుడైనటువంటి జీవుడు, సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుడు ఇద్దరు ఏకమవుతున్నారు. అందువల్ల తత్ అది, త్వం నువ్వు, అసి అయి ఉన్నావు అనేటువంటి మహావాక్యం ఇప్పుడు కుదురుతుంది. అది నువ్వే అయి ఉన్నావు అన్నాడు. కాబట్టి అదంటే ఏమిటి? బ్రహ్మం. బ్రహ్మమే నువ్వు, నువ్వే బ్రహ్మం. ఇద్దరికీ భేదం లేదు. అంటే దుఃఖిత్వాన్ని పరిచ్ఛేదించి త్వం అనేటువంటి పదార్థమే తత్పదార్థం అయిపోతుంది. నువ్వే బ్రహ్మస్వరూపుడు అయిపోతున్నావు. ఈ తత్ త్వం పదార్థాలు పరస్పరం విశేషణ విశేష్య భావం కూడా పొందుతూ ఉన్నాయి. దుఃఖిత్వాన్ని పరిచయించి నువ్వే పరబ్రహ్మ స్వరూపుడవు అనేటువంటి వాక్యం పరోక్ష జ్ఞానబోధకం. బ్రహ్మమే నువ్వు అనేటువంటి వాక్యం అపరోక్ష జ్ఞానబోధకం, అంటే ప్రత్యక్షం. ఈ మహావాక్యానికి ఇలా ఒక అంశాన్ని విడిచిపెట్టి మరొక అంశాన్ని విడిచిపెట్టకుండా సమన్వయం చేసుకోవడాన్ని జహద లేదా జహర్ లక్షణము అని పిలుస్తారు.
వేదంలో జ్ఞానకాండ అనుసరించినటువంటి పద్ధతే ఇది. తక్కినటువంటి ఉపాసనాకాండ, కర్మకాండల యొక్క తాత్పర్యం ఇదేను అని తత్వజ్ఞుల యొక్క నిర్ణయం. ఇది స్థూలమంతులకి దుర్జేయం, జయింపరానటువంటిది. అయితే సూక్ష్మ బుద్ధి కలిగిన వాళ్ళకి మాత్రం సుజ్ఞేయం, అంటే బాగా అర్థమవుతుంది. స్మృతులు, శాస్త్రాలు, పురాణాలు అన్నీ కూడా ఈ మహార్థాన్ని ఇట్లాగే చెప్పినాయి. దీన్ని గ్రహించలేనటువంటి కొంతమంది మూఢులు పండితమన్యులై వేదాన్ని ప్రవృత్తిపరం అంటూ ఉంటారు. పండితమన్యులు అంటే పండితులు కాని వాళ్ళు అని అర్థం అన్నమాట. ఇది అసమంజసం. వేద తాత్పర్య నిర్ణయానికి 6 విధాలైనటువంటి లింగాలు ఉంటాయి. వాటిని కూడా చెబుతాను, తెలుసుకో అంటున్నాడు. శాస్త్రంలో ప్రకరణాన్ని ఏ విషయంలో ఆరంభిస్తారో దానితోనే మళ్ళీ ముగిస్తారు. ఇది ఒక లింగం. అలాగే వీటిని ఉపక్రమం, ఉపసంహారం అని పిలుస్తారు. వేదాల్లో ఒకే విషయాన్ని పౌనఃపున్యంగా చెబుతూ ఉంటారు, అంటే మళ్ళీ మళ్ళీ చెబుతారు. దాన్ని అభ్యాసము అని పిలుస్తారు. ఈ అంశాన్ని ఈ శాస్త్రంతోనే తెలుసుకోవాలి, దీనికి వేరే ప్రమాణం లేదు అన్నట్లయితే దానిని అపూర్వత అంటారు. అంటే అజ్ఞానమనే అంధకారం తొలగిపోవడం అనేటువంటి ప్రయోజనమే దాని యొక్క పూర్ణ ఫలం. ఇది 4వ లింగం. చెప్పిన దాన్ని దృఢపరచడం కోసం అనేక విధాలుగా ప్రశంసించటం అనేది అర్థవాదం అని పిలుస్తారు. అంటే శాస్త్రార్థ నిశ్చయంలోని తర్కాన్ని ఉపపత్తి అని కూడా పిలుస్తారు. ఇలా తాత్పర్య నిర్ణయానికి ఈ 6 ప్రమాణాలు ఉంటాయి. ఇక్కడ లింగములు అంటే ప్రమాణములు అని అర్థం. గురువు గారి దగ్గర విన్నదాన్ని వివిధమైనటువంటి ఉపాయాలతో, యుక్తులతో బాగా పరిచింతనం చేయాలి. చింతనం కాదు, పరిచింతనం అంటే బాగా తర్కించాలి. దీన్ని మననం అని పిలుస్తారు. అయితే మనం శ్రవణం చేసిన దానికి గనక మననం గనక లేకపోతే అది మనలో నిలబడదు, జారిపోతుంది. అంటే మననం అనేది ఒక యోగాంశం, యోగాంగం. యోగసిద్ధిని కోరుకునేటటువంటి మోక్షకాములు ఈ యోగాంగాలను తప్పకుండా పాటించాలి. ఇవి 8 యోగ మార్గం. కొందరు చెబుతూ ఉన్నారు 8 అని, అందుకనే దాన్ని అష్టాంగ యోగము అని కూడా పిలిచారు కదా. అయితే సంప్రదాయ విశుద్ధి కోసం వాటిని కూడా నీకు విశదీకరిస్తున్నాను, గ్రహించు. ఇదే అష్టాంగ యోగ ఇత్యాహ షడంగ ఇది చాపసే. ఇది శ్లోకం. మొదటిది యమం, 2 నియమం, 3 ఆసనం, 4 ప్రాణాయామం, 5 ప్రత్యాహారం, 6 ధారణ, 7ది ధ్యానం. ఇవి సప్తాంగాలు. మరి 8వది ఏది అంటే 8వది సమాధి. ఇదే పూర్ణమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటటువంటి స్థితి. వీటిలో మొదటి 2 యమ నియమాలు, యమం నియమం. ఈ 2 యోగులకే కాకుండా ఏ మార్గంలోనైనా అందరికీ కూడా సర్వసాధారణంగా ఉండవలసినటువంటివి లక్షణాలే. కాబట్టి ఆసనం, ప్రాణాయామం నుంచి మొదలుపెట్టి యోగానికి 6 అంగాలే అని కొంతమంది అంటారు. ఎందుకని? మొదటివి 2 ఎవరికైనా ఉండాలి అని. యమనియమాలు అంటే అంతరింద్రియ బాహ్యేంద్రియ నిగ్రహం.
అది కదా యమ నియమాలని మనం చెప్పుకున్నాం. ఆ రెండు ఏ పని చేయాలన్నా ఉండాలి, లేకపోతే ఏ సాధన కుదరదు. ఆ రెండు పోతే ఇంకా 6 ఉంటాయి. అందుకని షడంగాలే అని కొంతమంది అంటారు. అయితే మరికొంతమంది అంటారు ఆసనం అనేది కూడా సర్వసాధారణమే కదా, అందుకని ప్రాణాయామం దగ్గర నుంచి మొదలుపెట్టి 5 అంటారు. అయితే సమాధిని సవికల్పమని నిర్వికల్పమని విభజిస్తున్నారు కొంతమంది. ఇలా వీళ్ళకి ఆరంగాలే అవుతున్నాయి. అంటే సమాధిని 2గా విడగొట్టారు కాబట్టి సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. మొదటి రెండింటిని వదిలిపెట్టి సమాధి యొక్క 2 విధాలని అంగీకరించి 7 అంగాలతోనే అష్టాంగ యోగం అన్నవాళ్లు కూడా కొంతమంది ఉన్నారు. అయితే వీటిలో యమములు 10, అంటే యమ నియమాలు 10 ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఈ యమ నియమాలు 10 అనుకున్నాం కదా. అది 1 అహింస, 2 సత్యం, 3 అస్థేయం, అస్థేయం అంటే దొంగతనం చేయకుండా ఉండడం, 4 బ్రహ్మచర్యం, 5 అపరిగ్రహం, ఎవరి దగ్గర ఏది పుచ్చుకోకుండా ఉండడం, ఆ తర్వాత ఆస్తిక్యం అంటే దైవం పట్ల నమ్మకం కలిగి ఉంటాం, మౌనం, అభయం, అసంగం అంటే దేంతో లంపటం పెట్టుకోకుండా ఉండడం, ఇంకా చివరి 10ది లజ్జ. లజ్జ అంటే తప్పుడు పనులు చేయటానికి సిగ్గుపట్టం. అయితే యమములు ఎట్లా 10 నియమాలు కూడా 10 ఉన్నాయి. అంటే యమ నియమాలు మొత్తం 20 అనుకోవాలి. ఈ నియమాలు 10 అనుకున్నాం కదా. మొదటిది శౌచం, శుభ్రత. 2వది ఆచమనం, మనందరికీ తెలుసు. ఈ మధ్య ఆచమనం గురించి కూడా ఒక పెద్ద వీడియోనే పెట్టుకున్నాం. స్నానం, స్వాధ్యాయం అంటే వేదాధ్యయనం. ఆ తరువాత తపస్సు, జపం, సంతోషం, తీర్థ సేవనం, అలాగే మోకాళ్ళు తొడల మధ్య పాదతలాన్ని ప్రవేశపెట్టి రుజుకాయుడై కూర్చుంటే దాన్ని స్వస్తిక్ ఆసనం అంటారు. కాబట్టి ఈ నియమాల తర్వాత ఆసనాలు కూడా చాలా ఉన్నాయి. ఎవరికి ఏది సుఖంగా ఉంటుందో ఆ ఆసనం వేసి యోగ సాధనకి ఉపక్రమించాలి. అయితే ఎక్కడ కూర్చోవాలి? నిర్జనము, నిశ్శబ్దము, ఉపద్రవాలు లేనటువంటి సుఖప్రదమైనటువంటి సమతల ప్రదేశంలో ఒక దర్భాసనాన్ని పరుచుకొని దాని మీద జింక చర్మాన్ని పరిచి సమకాయ శిరోగ్రీవుడై పద్మాసనం వేసుకొని కూర్చొని యోగాభ్యాసం చేయాలి. అంటే సమకాయ శిరోగ్రీవుడై అంటే ఏంటంటే వెన్నెముకను నిటారుగా పెట్టడం, శిరస్సు వెన్నెముక మొత్తం ఒకే సరళ రేఖలో ఉండేటట్టు పెట్టుకోవడం. అంటే వంగి కూర్చొని వంగబడి యోగ సాధన కుదరదు. వెన్ను నిటారుగా పెట్టమంటారు కదా, అలా చేయాలి. ఈ విధంగా కూర్చొని స్థిరంగా నిశ్చలంగా పరమాత్మని ధ్యానం చేయాలి.
ముందుగా మనస్సులో ఉండేటటువంటి మలినాలను తొలిచివేయటానికి ప్రాణాయామం చేయాలి. మనం ప్రాణాయామం గురించి కూడా గతంలో చెప్పుకున్నాం. ఈ ప్రాణాయామం కోసం ఎంత శ్రమ పడ్డనా పర్వాలేదు. ప్రాణవాయువుని నియంత్రించగలిగితే మనస్సును జయించినట్లే. ప్రాణము మనస్సు అనేవి జోడు గిత్తలు లాంటివి. బండిని వేగంగా లాగుతూ ఉంటాయి. వీటిలో ఒక గిత్త కొమ్ములకి పగ్గాలు వేసి అదుపు చేస్తే రెండో గిత్త కూడా తనంతట తానే అదుపులోకి వచ్చేస్తుంది. అంటే నాకు కూడా ఇలాగే జరుగుతుంది అని అది లైన్లోకి వచ్చేస్తుంది. అట్లాగే ప్రాణవాయువు గనక పగ్గం వేస్తే ఆటోమేటిక్గా మనస్సు కూడా లొంగి వచ్చేస్తుంది. కొందరు సత్కర్మాచరణంతో ముందుగా మనస్సును శుద్ధిని సాధించుకొని ఆ తర్వాత భగవంతుణ్ణి అర్చించి ఆ పైన వశ్యప్రాణులు అయిపోతున్నారు. ఇలా ఏదో ఒక క్రమంలో ప్రాణాలను వశీకరించుకొని మిగిలినటువంటి ధారణాది యోగాలను ఆచరించాలి. ముందుగా ప్రాణాయామం చేసే పద్ధతిని నీకు గతంలో మనం చెప్పుకున్నాము. కానీ ఇక్కడ కార్తవీర్యార్జునుడికి చెబుతున్నాడు. అది మళ్ళీ మనం మరొక్కసారి చెప్పుకొని ముందుకు వెళదాం. ప్రాణాయామంలో 3 దశలు ఉన్నాయి అంటున్నాడు. ఎడమ ముక్కుతో వాయువుని బాగా పీల్చి ఊపిరితిత్తుల్లో నిలబెట్టి కుడి ముక్కుతో బయటకు విడచటం. రేచకం అంటారు విడిచిపెట్టేదాన్ని. ఒక్కొక్క దానికి 16 మాత్రల కాలం తీసుకోవాలి. ఒక మాత్ర అంటే కనురెప్ప మూసి తెరిచేంత సమయం. కుంభకానికి 16 మాత్రలు కావాలి, అంటే లోపలికి పీల్చుకోవటానికి. పూరకానికి 64 మాత్రలు కావాలి. రేచకానికి 32 మాత్రల కాలం కావాలి. విడిచిపెట్టడం కూడా నిదానంగా విడిచిపెట్టాలి గాలి. ఇవన్నీ కూడా పదవంజరి టీకా అనేటువంటి గ్రంథంలో చెప్పినవి. ఎడమ ముక్కుతో పూరించి కుడి ముక్కుతో రేచకం చేస్తే ఆ తర్వాత మళ్ళీ కుడి ముక్కుతో పూరించి ఎడమ ముక్కుతో విడిచిపెట్టాలి. అంటే పూరించి లోపల కుంభించినట్లే వాయువును కూడా విడిచిపెట్టు. ఇది చెయ్యాలి. ఈ ప్రాణాయామం వల్ల శరీరం శుద్ధి అవుతుంది. దీన్నే పిండ శుద్ధి అంటారు. శరీరంలో ఉండేటువంటి వాత పిత్తాది ప్రకోపాలన్నీ కూడా శాంతిస్తాయి. నాడీ ద్వారాలన్నీ కూడా నిర్మలమవుతాయి. క్రమమైన అభ్యాసంతో యోగి ముందు విరోగి అవుతాడు, అంటే రోగం లేనటువంటి వాడు అవుతాడు. ఈ ప్రాణాయామంతో సబీజం నిర్బీజం అనేటువంటి 2 విధానాలు ఉన్నాయి. అంటే ప్రణవ మంత్ర సహితమైతే దాన్ని సబీజం అంటారు. ప్రణవ మంత్ర రహితం అయితే నిర్బీజం. అంటే ఓంకారంతో చేస్తే సబీజం, ఓంకారం లేకుండా చేస్తే నిర్బీజం. వీటినే సగర్భము నిర్గర్భము అని కూడా పిలుస్తారు. మరొక 2 పేర్లు కూడా వాటికి ఉన్నాయి. అయితే ప్రాణవాయువు ఈ విధంగా వశమైనటువంటి తర్వాత విషయ సుఖాల నుంచి ఇంద్రియాలని మనస్సుతో ప్రయత్నపూర్వకంగా ఉపసంహరించాలి. దీని పేరే ప్రత్యాహారం. మరి ఇక ధారణ ఎలా చేయాలి అనే విషయాన్ని రేపటి రోజు మనం దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహంతో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఎప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.